Welcome to my channel Journey with Sam. Today I'm going to take the whole video in Telugu and I'll take you to story of Arsul Kumari Garu and her journey in doing this food story. So let's go now. ఏం చేస్తున్నారు కుమారి గారు? అరిసెలు, ఇంకా పాకుండలు, అరిసెలు, పొంగడాలు, ఏమైనా సారీ లడ్లు ఏమైనా కావాలన్నా చేసి పెడతాం. బయటకు కూడా అమ్మేస్తాను. షీప్ షాపులు కూడా వచ్చి పట్టుకెళ్తారు, లేకపోతే నేనే వేస్తాను. మీకు ఆర్డర్స్ ఎలా వస్తాయి? రాజులు రాజులు చెప్తారు, అంటే కాల్ చేస్తారా? వాళ్ళే కాల్ చేసి పట్టుకెళ్తారు. ఒక్కోసారి నేను ఇచ్చేస్తాను, ఒక్కోసారి వాళ్ళే వచ్చి కారు వేసుకొస్తారు. పండగలకి ఎక్కువ రాజులు వచ్చేస్తారు. ఇంకెవరు వేరే వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎవరు మన ఏరియాలో అందరూ వస్తారు, కాపులు వస్తారు. మీ వ్యాపారం వ్యాపారం ఎక్కువ రాజులకి వెళ్ళిపోయారు. రాజుల ఏరియాలోనే అమ్ముతాను ఎక్కువ. అంటే పండగల్లో ఎక్కువ రాజులు వచ్చేస్తారు, కారు వేసుకొస్తారు, లేకపోతే బళ్ళు వేసుకొస్తారు, లేకపోతే ఆర్డర్ ఇస్తే ఒక్కోసారి నాకు ఖాళీ లేకపోతే వాళ్ళే వస్తారు. అంటే పండగలకి ఎప్పుడు ఎక్కువ లాగుతాయి. అంటే ఆర్డర్లు ఎక్కువ ఉంటాయి. మామూలు రోజుల్లో అయితే 4 కేజీలు 3 కేజీలు వాళ్ళే ఆర్డర్ ఇస్తారు, నేను పట్టుకెళ్తాను. లేకపోతే వాళ్ళు ఒక్కోసారి వస్తారు. ఓకే, మాకు చూపిస్తారా మీరు ఎలా చేస్తున్నారో? చేస్తానండి. మీ పేరేంటండి? నా పేరు కుమారి, మరియే కుమార్ అండి నా పేరు. అసలు కానీ మేము అరిసెల్ కుమారి గారు అని పిలుస్తారు అందరూ. ఓకే, సో అరిసెలు బాగా చేస్తారా? బాగా చేస్తామండి. కరకరలాడు చేస్తాం, మెత్తన అరిసెలు చేస్తాం, కొంచెం మాదిరిగా చేస్తాం. అంటే కరకరలాడి ఎక్కువ అడుగుతారు? ఎక్కువ ఇవి అడుగుతారండి, ఎందుకంటే కరకరలాడి బాగుంటాయని. కొంతమంది నువ్వు ఎక్కువ ఏమంటారు, కొంతమంది సరిపోనే ఏమంటారు. మేము సరిపోనే వేస్తాం. ఒక్కొక్కళ్ళు అయితే కొంచెం తినేవాళ్ళు ఉంటే నువ్వు ఎక్కువ వేయండి అంటారు. ఎంతసేపు పడుతుందండి అరిసెలు చేయడానికి? ఒక 10 కేజీలు అయితే ఒక 2 గంటలు పడుతుందండి. ఒక 10 కేజీలకి అయితే 2 గంటలు పడుతుంది. పాకుండలకి వాటికి అయితే అయ్యో 5 కేజీలకి అయితే 1 గంట పడుతుంది. పొంగడాలు వాటికైతే 1 గంట పడుతుందండి. అంటే పొంగడాలు కలిపి వేయాలి కాబట్టి అది 1 గంట పడుతుంది. మీతో పాటు ఎవరెవరు చేస్తున్నారండి? అమ్మ ఉంటదండి, నా తోడు అమ్మ ఒక్కటే ఉంటదండి, ఎవరో లేరు. ఇంకా అమ్మను సాయం పెట్టుకొని నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఆ అమ్మ నేనే ఇద్దరమే చేసుకుంటాం. అంటే 4 కేజీలు 3 కేజీలు అయితే అమ్మ నేను చేసుకుంటాము. ఇంకా తర్వాత పండగ వస్తే మాత్రం ఎవరినైనా పెట్టుకుంటాను. ఇంకా అంతే తప్ప ఎవరు లేరండి. సో మీ అమ్మగారు ఇక్కడ? అమ్మ అండి. అమ్మ నా తోడు పట్టే నేను అన్ని ముందుకి వెళ్తున్నాను. గట్టిగా చెప్పరా? దేవరకొండ కృపమ్మ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుంటూరు నుంచి. ఓకే, ఇక్కడ గుంటూరు వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఏం మరి మీ పాపతో చేస్తున్నారా వ్యాపారం? నేను వెళ్ళను బయటికి. మీరు ఇక్కడే మీ పాప ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనే ఉన్నాను. నేనే ఏ తిప్పలు పెట్టినా నా వరకే తీసుకుంటాను. అమ్మని ఎక్కడ పంపిను, ఎందుకంటే ఆవిడ చేత ఇంట్లోనే పని చేపిస్తాను. అంత ఇంట్లోనే కొంచెం చేస్తా సాయం తప్ప బయటికి ఎక్కడికి వెళ్తాండి. మరి అమ్మని చూసుకోవాలి కదా, అందుకని ఇంట్లోనే ఉంచుతానండి. అరిసెలు ఎందుకు చేయాలనుకున్నారు మీరు కుమారి గారు? ఏదో పొట్ట కూట్ కోసం చెయ్యాలి, ఏదో వ్యాపారం అని. అమ్మ చేసిందండి ఫస్ట్లో, నేనేం చేయలేదు. అది చేసింది కాబట్టి నేను మా తమ్ముడు చేసుకొని ఇలాగ బతుకుతున్నామండి. మీ తమ్ముడు గారు కూడా చేస్తారైతే? చేస్తారండి, కానీ మీతో చేయరు. మాతో ఉండడం, వాళ్ళు వేరేగా ఉంటారు కదా. సో మీరు మీ అమ్మగారు చేస్తారు. సో నెయ్యిలో కూడా చేస్తారు? నెయ్యిలో కూడా చేస్తామండి. అమెరికా వెళ్తే, కోటాకి వెళ్తే. అమెరికాకి ఎలా పంపిస్తారండి మరి? ప్యాకింగ్ చేసి బస్సు, అదే హైదరాబాద్ బస్సుకి వేస్తాము. అటు నుంచి వాళ్ళు పంపుకుంటారు, లేకపోతే మమ్మల్ని ఏమంటే మేము వేస్తాం. ఓకే అండి. అరుసుకు వచ్చి ఎంత తీసుకుంటున్నారు? అరుసుకు వచ్చి తీసుకుంటాను మామూలుగా అయితే 13 రూపాయలు. ఓకే, మామూలుగా కేజీ లెక్క అయితే 400. ఓకే అండి. మరి షాపుల్లో కూడా అమ్ముతున్నారా? కూడా షాపులకి వేస్తాను. నెయ్యి వేసి చేస్తాం, మళ్ళీ లేకపోతే సన్నకూరలు వేస్తాం, లేకపోతే పామాయిలతో చేయమంటే చేస్తాం. వాళ్ళు ఏ నూనె అడిగితే వాళ్ళు నూనె.
ఓకే అండి, అంటే మీరు కస్టమైజ్ చేస్తారు కస్టమర్స్ ప్రకారంగా. కోటాకి వెళ్తాయి మా ఎరుసులు, అమెరికాకి వెళ్తాయి, మ్మ్. ఎక్కువ ఎక్కువ దూరాల నుంచి కూడా వస్తారు. మరి మీరు మీ అమ్మగారే చేస్తారా? అమ్మ నేనే చేస్తాం. ఇంకా ఎక్కువ ఆర్డర్స్ వస్తే ఆర్డర్ వస్తే పని వాళ్ళని ఎవరైనా పెట్టుకుంటాం. ఓకే అండి. ఈ 2 కేజీలు 4 కేజీలు అయితే అమ్మ నేనే చేసుకుంటాం. అంటే రోజుకొచ్చి ఒక 2 కేజీ, ఆ రోజుకి వచ్చి 2 కేజీలు 3 కేజీలు వేసుకోండి. ఎవరైనా స్వీట్ షాప్ వాళ్ళు చెప్తే 4 కేజీలు 5 కేజీలు అలాగా మాకు తినడానికి అద్దులకి సరిపోతాయి. ఓకే అండి. ఏమన్నా కావాలంటే పై ఖర్చులకి అన్నిటికీ నాకు సరిపోతాయి అంతే. వ్యాపారం పట్టుకొని అలాగే బతుకుతున్నాను. మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ఎక్కడ చేస్తున్నారు ఈ వ్యాపారం? భీమవరంలో ఉంటారా? భీమవరం, బేతనీపేట మంచి సెంటర్ అండి ఇది. భీమవరం. సో ఏంటండి ఇవి కూడా అమ్ముతారా? చిప్స్లు అండి, అయ్యాం చెకోడీలు చిప్స్లు అంటే ఆర్డర్ మీద అని తీసుకొచ్చి చేసి చేస్తామండి. చిప్సులు చేస్తాము, చెకోడీ చేస్తాము, పాపుండ్లు, అరిసెలు, పొంగడాలు. ఇవి ఎంతకు అమ్ముతారు? ఈ ప్యాకెట్ 50 రూపాయలు అండి. ఓకే, మీరే ప్యాకింగ్ చేసేస్తారా? మాకే అంతా మా సొంత తయారేనండి. అంతా మా సొంత తయారీ. ఎవరన్నా ఆర్డర్ ఇస్తే చలివిడి కానీ, లడ్లు కానీ, లేకపోతే అదే ఏంటి సున్నుండ్లు అన్ని చేసేవాళ్ళం అండి. చున్నుండ్లు ఇప్పుడు తక్కువైపోయినాయి. అంటే నెయ్యి రేట్ ఎక్కువగా ఉంది కదా, అందరూ చెప్పట్లేదు. చున్నుండ్లు చేయట్లేదు ఈ మధ్య. ఎవరన్నా ఆర్డర్ చెప్తే ఒక రోజు ముందే ఇవ్వాలండి. కజ్జికాయలు అంటే బాగా రేటు పడుతుంది. కొబ్బరి తీసి చేస్తాం. కజ్జికాయ మాత్రం 20 రూపాయలు అండి. అంటే ఒక రోజు ముందే చెప్పాలండి. అంటే మరి బియ్యం నానేసుకోవాలి కదా, బియ్యం నానేసుకొని చలివిడి పట్టి పని ఉంటది కాబట్టి ఒక రోజు ముందు చెప్పారనుకోండి చేసి పెడతాను. కరకరలాడాయి, మెత్తనయ్యి, మామూలు అమ్మ పొచ్చటానికి నేను అమ్మ చేసుకుంటామండి. కాకపోతే పండుగ వస్తే మాత్రం ఒక 2-3 కావాలి కాబట్టి ఎవరినైనా పెట్టుకుంటాం. అప్పటికి అంటే జీతాలు ఇవ్వలేము కదండి ఇప్పుడైతే, అందుకని అప్పటికి ఎవరినైనా పెట్టుకుంటాను. మరి ఎలా పట్టుకెళ్తారు? సైకిల్ మీద పట్టుకెళ్తానండి. అది వరకైతే కొంచెం యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇప్పటికి సైకిల్ మీద పట్టుకెళ్తున్నానండి. నాకు యాక్సిడెంట్ అయింది కాబట్టి బండి కొన్నాను కానీ మూలన ఉందండి. అది యాక్సిడెంట్ అయింది కాబట్టి గుండె నడపకూడదు అంటున్నారు బండి. అందుకని కొంచెం సైకిల్ మీద పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాను, లేకపోతే వాళ్ళే వస్తారు. ఇప్పుడు మీకు ఎలా ఉంది యాక్సిడెంట్ తర్వాత? యాక్సిడెంట్ తర్వాత చెయ్యి పైకి లేవదండి. యాక్సిడెంట్ తర్వాత కొంచెం వ్యాపారం కూడా పోయింది. ఎందుకంటే అందరికీ కనపడట్లేదు కదా నేను, అందుకని చెప్పేసి కొంచెం తగ్గింది వ్యాపారం. ఇప్పుడే కొంచెం కొంచెం మళ్ళీ ఎక్కుతుంది వ్యాపారం. ఎందుకంటే అందరికి కనపడుతున్నాను కదా, ఏమైపోయావు అంటున్నారు అందరూ. ప్రతి ఒక్కళ్ళు ఏమైపోయావు, నువ్వు వేసులు బాగుంటాయి అంటున్నారు అందరూ. అందుకని చెప్పేసి మెల్లిమెల్లిగా సైకిల్ గెంటుకుంటే వెళ్తున్నాను. అలాగే మెల్లిగా సైకిల్లో పెట్టుకొని ఆర్డర్లు అయితే ఇచ్చేసి వస్తున్నాను. లేకపోతే అందరికి కనపడుతున్నాను. 20 ఏర్సులు 30 ఏర్సులు అలా తీసుకుంటూ ఏమైపోయావు రా అంటున్నారు అందరూ. మా ఏర్సులు బాగుంటాయి కాబట్టి ఇంకా అందరూ అడుగుతున్నారు. అందరికీ నేను అలవాటే 10-20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. అన్నీ చేస్తాను కాబట్టి మంచిగా ఉంటాయి కాబట్టి అందరూ వచ్చి పట్టుకెళ్తారు. నువ్వు పప్పు ఏర్సులు సరే అండి, సరే ఓకే. గారు ఇదేంటి? అది నా చిన్నప్పుడు నేను ఈ ఊరు వచ్చిన కొత్తలోనే సైకిల్ తొక్కుతుంటే ఇలాకర్లు వచ్చి అడ్డం పడి ఫోటో తీసుకొని నా పేపర్లో 2 సార్లు సాల్వ్ వేసానండి. అన్ని పేపర్లోకి వచ్చేసాను నేను. అన్ని పేపర్లోకి వేసేసారు. ఇంగ్లీష్ పేపర్లో, హిందీ పేపరు, తెలుగు పేపరు మొత్తం వేసేసారండి. వాళ్ళే వచ్చేసుకున్నారండి. నేనేం అడగలేదు, పోడలేదు. వాళ్ళే నా వెనకాల వచ్చేసి వేసుకున్నారు ఇలాకర్లు. ఇంగ్లీష్ పేపర్లో వచ్చిందన్నారు కొంతమంది ఏమో తెలుగు పేపర్. ఆ పేపర్ ఏమో ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తెలుగు పేపర్ ఒక ఆయన ఇచ్చాడు. ఇదమ్మా నువ్వు పేపర్లో పడ్డావు కదా, మీ ఇంటికి వచ్చి తీసుకున్నాం కదా. వాళ్ళు తీసుకున్నారండి, పేపర్లు వేసారు. కానీ నాకేదో వచ్చేసింది అనుకున్నారు కానీ నాకేమి ఇవ్వలేదు ఎవరు.
ఇంగ్లీష్ పేపర్లో కూడా వేసాను అన్నారు కొంతమంది ఇంగ్లీష్ పేపర్లో వచ్చారు మీరు అన్నారు. కానీ నేను మాత్రం చూడలేదు. తెలుగు పేపర్ ఒకటాను ఇంగ్లీష్ పేపర్ ఒకటి మాత్రం చూశాను. ఈ తెలుగు పేపర్ ఆయన తీసుకొచ్చేసి ఇచ్చారు నాకు. ఆ పేపర్ గల్లా ఆయన ఇచ్చాడు. ఇస్తే సరే దాన్ని ప్రేమ కట్టేసి ఉంచానండి. సైకిల్ తొక్కుతున్నాను, వెనక డబ్బా వేసుకొని తొక్కి వ్యాపారం మీదనండి. రోజుకి 20 రూపాయల మీదనే అప్పటికి. చాలా బాగుండేది ఇంకా వ్యాపారం. నా చెయ్య యాక్సిడెంట్ అవ్వకముందు. మీరు అందరికి ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే ఒంటరిగా అలా ఉండిపోకుండా మంచిగా వ్యాపారం చేసుకుంటూ చేతకాలైన వాళ్ళు అందరికి కూడా చెప్తున్నారు చేసుకోవచ్చు, జీవితం కొనసాగించవచ్చు అని. ఆడపిల్ల ఇప్పుడు ఆడపిల్లే మంచిగా బతుకుతుందండి మగోడు కంటే. ఎందుకంటే ఆడపిల్లే ముందుకు సాగుతుంది. నాకు వాళ్ళని చూసి నాకు ముచ్చటేస్తుందండి. ఎందుకంటే నాకులాగా వాళ్ళు చేసుకుంటున్నారు. షాపుల్లో వాళ్ళే, బట్టల షాపుల్లో వాళ్ళే, ఎక్కడ చూసినా వాళ్ళేనండి, కంప్యూటర్లో వాళ్ళే. ఆడపిల్లలే ముందుకెళ్తున్నారు కానీ మగవాళ్ళు మాత్రం వెనకబడి ఉన్నారు. వాళ్ళు కొంచెం మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. మన కాదంటలేదు కానీ మంచోళ్ళు పెళ్ళాలను చూసుకునే వాళ్ళు ఉన్నారు, మొగుళ్ళు నేర్పించే వాళ్ళు ఉన్నారు. అందరూ ఉన్నారండి. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మనమే వాళ్ళని ఏమంటానికి లేదు. కాకపోతే ఏంటంటే ఆడపిల్ల అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి బతకాలి కదా. నేను కూడా అలాగే బతుకుతున్నానండి. నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు పంచడానికి. అలాగే నా వాళ్ళు ఉన్నారండి, అందరూ ఉన్నారు. కానీ నన్ను ఎవరో పట్టించుకోరు. పట్టించుకోకపోయినా అమ్మను సాపుకోవాలి అన్ని చెయ్యాలి కాబట్టి సరే. మరి నాకు ఒక పోపండ్లు ఇస్తారా? ఒకటి ఇస్తాను, టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. టేస్ట్ చేస్తారంట. ఒక అరచి కూడా ఇవ్వు. బాగున్నాయండి కృపం గారు, బాగా చేశారు. కరకరలు ఆడుతున్నాయి, చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే కంపల్సరిగా అరుసులు, పోకండ్లు, జంతుకులు, చెగోడీలు అన్నీ ఇక్కడ బాగా చేస్తారు. మేము కూడా ఒక కస్టమరే. సో నాకు బాగా నచ్చి ఈ వీడియో తీస్తున్నాను. కంపల్సరీగా ఏమైనా మంచి వంటకాలు కావాల్స్తే వీళ్ళ దగ్గరికి ఆర్డర్ చేయండి. నీ నెంబరు, కుమారి గారి నెంబర్ మీకు ఇక్కడ ఇస్తాను. ఏమైనా ఆర్డర్స్ వస్తే కావాలనుకుంటే ఆర్డర్ చేయొచ్చు. అసలు బాగా చేస్తామండి. ఏమైనా ఆర్డర్ కావాలంటే చెప్తే ఇంటికి వచ్చైనా ఆర్డర్ ఇవ్వచ్చు, లేకపోతే కాల్ చేసైనా ఫోన్ చేసైనా చెప్తే ఒక రోజు ముందు చేసి పెడతామండి. ఏదైనా మంచిగా చేసి పెడతాం. మరి మీకు ఎలా చెప్పాలి ఆర్డర్? ఫోన్ చేస్తే ఆ నెంబర్ ఇస్తామండి, కింద నెంబర్ ఇస్తున్నానండి. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆర్డర్ ఇస్తానండి. లేకపోతే ఒక రోజు ముందు చేసిన లేకపోతే ఇంటికి వచ్చి తీసుకెళ్ళినా ఆర్డర్ ఇస్తామండి. థ్యాంక్స్ అండి, మాకు మీ వంటలన్నీ చూపించినందుకు ధన్యవాదాలు.